సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. ఆశీస్సులు మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మ, ఆడవారు ఎన్నెన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఏం చేసినా కూడా భర్త నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, వీళ్ళ సౌభాగ్యం బాగుండాలని చెప్పి చేస్తూ ఉంటారు. విశేషంగా మనకి ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతోంది. కనుమ అయిపోయిన మరుసటి రోజు నుంచో, కనుమ రోజు నుంచో సావిత్రి గౌరీ నోములు అని చెప్పి నోచుకుంటారు అని చెప్పి విన్నాను. ఇది అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో అసలు చేయరు. అసలు ఇది అందరూ ఆచరించాల్సిన నోమ, అసలు ఏంటి నోము చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి, దాని గురించి తెలియజేయండి. అందరూ చేసుకోవటం అంటే ఇంటి ఆచారం కూడా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు నేను నోచుకున్నాను, దానికి మా అమ్మగారు వాళ్ళకి లేదాను, కానీ మా అత్తగారు వాళ్ళకు ఉన్నది పట్టించారు. అంటే వంతన ఉండాలి, ఆనవాయితీ ఉండాలి, చేయరు. అయితే ఈ సావిత్రి గౌరీదేవి నోములు ఏమిటంటే ఉత్తరాయణం రాగానే ముక్కనుమ రోజున అమ్మవారిని పెట్టుకుంటారు. ఇది చాలా సరదా అయిన నోము, చాలా పెద్ద నోము. ఇది ఆ ముక్కనుమ రోజు నుంచి 9 రోజులు చేయాలి వరుసగా. వరుసగా 9 రోజులు చేయాలి. 9 రోజులు నవరాత్రుల్లాగా 9 రోజులు ఈ నోము. తర్వాత 9 సంవత్సరాలు. ఇది పెద్ద టాస్క్, పెద్ద నోము ఇది. దీనికి మనకి పురాణాల నుంచి ఉన్నదమ్మా. ద్వాపర యుగంలో ధర్మరాజుకి వ్యాస మహర్షి ఇంకొక ఆయన మహర్షి వచ్చినప్పుడు వాళ్ళు ధర్మరాజు ఏమిటి మాకైనా ఈ కష్టాలు ఉన్నవి అని ఏమిటని చెప్పి ఏదో ఆయన అడిగితే, ఎందుకు లేవు నాయన, అందరికీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే నేను ఒక కథ చెప్తాను. కృతయుగంలో జరిగిన సావిత్రి కథ అన్నమాట. అది కథ నుంచి ఇప్పుడు ఈ నోములు వచ్చినాయి. ఓకే ఓకే. ఆ కృతయుగంలో ఒక రాజు, ఆయనకి సంతానం లేదు. అందుకని ఆయన తపస్సు చేశాడు. ఆయన ఆవిడ ఇద్దరు తపస్సు చేస్తే సరే అమ్మవారు ప్రత్యక్షం అయ్యి ఏమిటని అడిగితే మాకు సంతతి లేదు, కావాలని అడుగుతారు వాళ్ళు. అట్లయితే ఆడపిల్లని ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారు ఇదైపోతే వాళ్ళు సావిత్రి అని చెప్పి అమ్మాయికి పేరు పెట్టుకుంటారు. చక్కగా మంచి సుగుణవంతురాలు, గుణవంతురాలు, రకరకాల మంచి సంప్రదాయబద్ధంగా ఆ రాజరికంలో మంచి పెరుగుతుంది. అయితే అమ్మాయికి యుక్త వయసు వచ్చేటప్పటికి తండ్రి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటాడు. అనుకుంటూ ఉంటే ఇందులో ఒకసారి నారద మహర్షి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అది దీన్ని అంటే. ఆ సమయంలో అప్పుడు ఈ అమ్మాయి వచ్చి అక్కడికి కొన్ని వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పవలసిన సమయం వచ్చింది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి పెళ్లి విషయాలు అక్కడికి వస్తుంది. వచ్చేసి నాకు సత్యవంతుడని ఒక రాజకుమారుడు ఉన్నాడు, నేను ఆయన గురించి విన్నాను, ఆయన్ని చూడలేదు తెలియదు కానీ ఆయన గురించి విన్నాను, మంచి సుగుణాల రాసిని, మంచి చాలా మంచి మనిషి అని చెప్పి నేను చాలా విన్నాను, నేను ఆయన్ని చేసుకుంటాను అంటుంది. అప్పుడు ఈయన నారద మహర్షి అంటాడు, అయ్యో అమ్మ అట్లా అది వరించావా నువ్వు, ఆయన రాజు, ఈ సత్యవంతుడు తండ్రి రాజే, ఇప్పుడు గుడ్డివాడు వాళ్ళు. రాజుగా ఉన్నాడు సరే, కొంతకాలానికి ఎందుకో వాళ్ళకి అంధత్వం వస్తుంది. ఇదే అదని అనుకుని శత్రురాజులు వచ్చేసి వీళ్ళ రాజ్యం ఆక్రమించేస్తే వీళ్ళు పాపం అరణ్యాల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకు ఒక కొడుకు ఈ సత్యవంతుడు, చాలా సుగుణ లఖని అన్నమాట. అవన్నీ ఇది అమ్మాయి వింటుంది. నేను ఆయన్నే చేసుకుంటానంటుంది. అమ్మా వాళ్ళకి రాజ్యం లేకపోవటం అదే విషయమే కాదమ్మా, ఆయనకి ఆయుర్దాయం కూడా లేదు, ఏదో ఇంకో సంవత్సరమో ఎంతో ఉన్నది ఆయనకి ఆయుర్దాయం, అదేం చేసుకుంటావు అంటాడు నారదుడు. అంటే తండ్రి కూడా అవునమ్మా అదేమిటి మరి అది ఎట్లాగా అంటాడు, నేను ఆయన్నే చేసుకుంటాను ఉంటుంది. అమ్మాయికి ఉన్న ఒక అమ్మవారి మీద నమ్మకమో, ఏ విశ్వాసమో, ఏ ధైర్యమో, మరి నేను ఆయన చేసి ఏడాదిలో చచ్చిపోతాడంటే కూడా నేను చేసుకుంటాను అంటుంది. సరే ఏం చేస్తాడు రాజు, మంత్రి తన పరివారాలు అందరినీ తీసుకుని అమ్మాయిని తీసుకుని పెళ్లి సంబారాలు తీసుకుని
పెడతాడు, అడవికి పెడతాడు. అరణ్యానికి పెడితే సరే రాజులు కాబట్టి వాడు అంధత్వం ఉన్న పాపం వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఎక్కడికి పోతాయి. వీళ్ళు వచ్చిన వాళ్ళని చక్కగా మంచి ఆదరంగా సన్మానాలు చేసి కూర్చోబెట్టి వచ్చిన పని ఏమిటని అడుగుతాడు. అడిగితే నేను మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామని వచ్చామంటారు. అనేటప్పటికి ఆ రాజు కూడా పాపం ఆశ్చర్యపోతాడు. అయ్యా అదేమిటి, మేము చూశారు కదా మా పరిస్థితి, మాకు రాజ్యం లేదు, ఇప్పుడు అరణ్యాల్లో ఉంటున్నా, మీ అమ్మాయి రాజభోగాలతో అక్కడ అనుభవిస్తున్న పిల్ల, అమ్మాయి ఇచ్చి ఇక్కడ ఏం సుఖపడుతుంది, మీరు ఇద్దాం అనుకుంటున్నారు అంటాడు. కాదండి మీరు చేసుకోవాల్సిందే అంటాడు. సరే ఒప్పుకుంటారు వాళ్ళు, పెళ్లి చేసేస్తాడు. చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లని ఇక్కడ వదిలిపెట్టేసి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తన రాజభోగాల లక్షణాలు, ఆ నగలు, ఆ ఆర్భాటం అంతా తీసేసేసి వాళ్ళలాగా సామాన్యమైనప్పుడు మా అత్తగారు మామగారు వాళ్ళంతా ఎట్లా ఉన్నారో అట్లా సాధారణ స్త్రీగా ఉంటూ చక్కగా అత్తమామలకి చక్కగా సేవ చేస్తూ మరి భర్తతో చక్కగా అనురాగాన్ని పంచుతూ సరదాగా ఉంటుంది. సరే ఇంకా అయిపోయేటప్పటికీ కొద్ది రోజుల్లోనే ఆయన అతనికి మరణం అన్న సంగతి గుర్తుకు వస్తుంది అమ్మాయికి, సావిత్రికి. అప్పుడు అమ్మాయి ఈ వ్రతం పడుతుంది. ఒక వ్రతం పట్టి చాలా నియమంతో చాలా శ్రద్ధగా ఎంతో గొప్పగా చేస్తుంది. సరే చివరి రోజు వస్తుంది, ఆ రోజే అతని ప్రాణం పోయేది. ఆ రోజున ఏం చేస్తుందంటే అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి దర్భలు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు కొంచెం అగ్నిహోత్రాలు ఇవన్నీ చేసే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కట్టెలు కొట్టుకుని వస్తూ ఉండే అలవాటు. గొడ్డలు తీసుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరతాడు. బయలుదేరితే అప్పుడు నేను కూడా వస్తానంటుంది. అయ్యో నువ్వు రావటం ఏమిటి, అదంతా దారి అంతా కంటకాలు రాళ్ళు రప్పలతో ఘోరంగా ఉంటుంది, నువ్వు నడవలేవు, రావద్దంటాడు. కాదు, నాకు ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి ఈ అరణ్యం, ఈ సౌందర్యం, ఈ విషయాలన్నీ చూడాలని ఉన్నది నాకు కోరిక, ఏమైనా సరే వాళ్ళ నేను వస్తాను అంటుంది. సరే సరే రమ్మంటాడు. అప్పుడు అత్తగారు మామగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను కూడా పెడుతున్నాను ఆయనతో అంటుంది. అంటే వాళ్ళు ఏమో అయ్యో అమ్మ నువ్వు వ్రతం చేస్తున్నావు, భోజనం చేయటం లేదు, ఇటువంటి దానికి నువ్వు అరణ్యంలో ఏం పోతావని అడిగితే కాదులేండి నేను పెడతానని మొత్తం మీద వాళ్ళు అనుజ్ఞ ఇస్తారు. భర్తతో బయలుదేరి పెడుతుంది. కొంతసేపు వాళ్ళు చక్కగా అరణ్యంలో ఉండేవో కొన్ని భాగాలు చూడవలసిన ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో సరదాగా తిరిగి అంతా చూస్తారు. చివరికి అతను చెట్టు కొట్టడానికి గొడ్డలు తీసుకుని కొట్టడానికి బయలుదేరతాడు. బయలుదేరి వెళ్ళి ఆ ఏమన్నా కొట్టాడో సగం కొట్టాడో ఆ పరిస్థితుల్లో అతనికి వెంటనే గబగబా సావిత్రి భార్య దగ్గరికి వస్తాడు. నాకు ఎందుకో తలకాయ నొప్పిగా ఉన్నది, నా ఒళ్ళంతా ఏదో ప్రాణాలు లాగేస్తున్నట్టుగా ఉన్నది, అందుకని నేను చాలా అలసటగా ఉన్నాను, నేను అలసట తీర్చునేందుకు బస పడుకోవాలి అంటాడు. అంటే ఈవిడ సరే కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని కూర్చుని ఉంటుంది. ఇంతలో ఒక దివ్య పురుషుడు వస్తాడు. వస్తే చూస్తుంది ఈవిడ, లేచి భర్తని తలకాయ కింద పెట్టి వెళ్ళి నమస్కారం చేసి ఎవరు మహాత్ములు, ఎవరు మీరు అని అడిగితే నేను యమధర్మరాజుని అంటాడు. ఆ నడవడికి తను అంటుంది యమధర్మరాజు అయితే భటుల్ని పంపిస్తారే, ఎముడు రాడు కదా, మీరే ఎందుకు వచ్చేసారని కూడా అడుగుతుంది. ఏవో కొన్ని సంభాషణలు ఉన్నాయి చక్కటి అది చదివేటప్పుడు. అంటే సరే అతను అంటాడు, ఈ సత్యవంతుడు చాలా ఉత్తమమైన మనిషి, అతని ప్రాణాలు తీసుకెళ్ళటానికి నేనే రావాలనుకున్నాను, వచ్చాను, అతను చాలా గొప్పవాడు అని చెప్పి తనతో మాట్లాడుతూనే ఈ సత్యవంతుడు ప్రాణాలు తీసుకుని మెల్లిగా వెళుతూ ఉంటాడు. ఈవిడ వెంబడిస్తుంది. నా పతి ప్రాణాలు నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది. అయ్యో అమ్మాయి ఇదంతా చాలా భయంకరంగా ఉంటుంది, ఆ యమలోకానికి వెళ్ళే దారంతా నువ్వు రాలేవు వద్దంటాడు. ఆయన సరే వినదు. చివరికి ఆయన సరే ఏదన్నా వరం ఇస్తే పోతుందేమో అనుకుని నీకు వరం ఇస్తాను ఏదన్నా కోరుకో అంటాడు. అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మరి తల్లిదండ్రులు కానీ కోరుకోవాలా తెలుసా, ఎంత ఉత్తమమైన లక్షణాలంటే అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అదే మరి అందరు అత్తమామలకి వాళ్ళ అంధత్వం బాపండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. సరే సరే తాదాస్తు అంటాడు. వెడతాడు. మళ్ళీ వెంబడిస్తుంది. మళ్ళీ వస్తున్నావు ఎందుకు నువ్వు అని, సరే ఇంకా ఏమల్లాక ఇంకో వరం కూడా ఇస్తాను, నువ్వు వెళ్ళు, ఏం కావాలంటాడు. మా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్ని కూతుర్ని, అందుకని వాళ్ళకి మగపిల్లల సంతానం వాళ్ళకి ప్రసాదించమంటుంది. సరే 9 కొడుకులను ఇస్తున్నాను మీ అమ్మా నాయనకి బొమ్మన్నాడు. మళ్ళీ వివరిస్తుంది, నా పతి ప్రాణాలు కావాలి నాకు అంటూ. ఈవిడ పతివ్రతని యమధర్మరాజు గమనిస్తాడు, పతివ్రత అని. సరే మళ్ళీ వెంబడిస్తుంది. అయినా వస్తున్నావు ఎందుకు నువ్వు అంటే, సరే
మీరు 2 వరాలు ఇచ్చారు, నేను కూడా ఒక వరం అడుగుతాను ఇవ్వండి అంటుంది. ఉమ్, అంటే సరే అయితే కోరుకో అంటాడు. నాకు పుత్ర సంతానం కావాలంటుంది. ఉమ్, తథాస్తు అన్నాడు అనేసాడు వాళ్ళని అన్నట్టుగాను. అప్పుడు ఈవిడ అడుగుతుంది, భర్త లేకుండా పుత్ర సంతానాన్ని ఎట్లా నేను గ్రహించగలను, ఆ, కాబట్టి మీరు నా పతి ప్రాణాలు ఇవ్వాల్సిందే అంటుంది. ఆమె యుక్తికి, ఆ పాతివ్రత్యానికి, దానికి కూడా మెచ్చుకుని ఆ పతి ప్రాణాలు ఇస్తాడు. కాబట్టి ఏమిటంటే కృతయుగంలో అమ్మాయిని వచ్చిందంటే అప్పటి నుంచి పరంపరగా ఈ సావిత్రి గౌరి నోవులు అనేవి వస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అవును. ఈ నోవులకి ఆధారంగా దాన్ని కథ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. ఉమ్, ఉమ్, ఇంకా నోముల విషయాలకు వచ్చేటప్పటికి ఏమిటంటే చెప్పాను కదా, ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఇళ్లల్లో అమ్మవారిని పెట్టడానికి కూడా ఆనవాయితీ ఉండాలి. ఆ. ఇది ఎవరింటో వాళ్ళు చేసుకునే పూజ కాదు, అది ఆ, 10 మంది కలిసి చేసుకుంటారు, ఓ చోట సామూహికంగా చేస్తారు. ఉమ్, సరే ఏం చేస్తారంటే అవి ఆ ముక్కనుమ రోజున ఏమవుతుందంటే మన కుమ్మరి వాళ్ళు ఉమ్, రాగి మట్టితో బొమ్మలు చేసి, ఇంత బొమ్మలు చేసి ఓ తలకాయ 2 కాళ్ళు 2 చేతులు అట్టా పెట్టేసేసి పెట్టుకుని వచ్చి పెళ్ళాల్లో పెట్టుకుని కూర్చుంటారు. ఆహా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వాళ్ళకి కూడా తెలుసు నోవులకి ఇవన్నీ పెట్టుకోవాలి, ఇవ్వాలి, మనం తీసుకుపోతే వాళ్ళు తీసుకుంటారని అక్కడ వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. ఇప్పుడు మనకి ఏ పండుగ వచ్చినా వినాయక చవితి ఇంకా 2 రోజులు ఉందనగానే అవును, హడావిడి మొదలవుతుంది. అడ్డమైన గడ్డి పత్తి అంతా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అవును. అట్లా సరే వాళ్ళు పెట్టు కూర్చుంటే ఈ నోవులు నోచుకునే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉమ్, ఒక జాకెట్ కూడా, బియ్యము, పసుపు, కుంకుమ, పండు, తాంబూలం, దక్షిణ అన్నీ పెట్టుకుని ఆ అమ్మాయికి అదే వాళ్ళకి ఇచ్చి ఉమ్, అక్కడి నుంచి 2 బొమ్మలు ఇస్తారు వాళ్ళు. ఆ, ఆ 2 బొమ్మలు తీసుకుని ఒక పళ్ళెల్లో పెట్టుకుని ఒక మేళం ఏర్పాటు చేసుకుని ఊరేగించుతూ ఎక్కడ అమ్మవారిని పెడతారో అక్కడికి బయలుదేరి ఊరేగుతూ మేళాలతో ఊరేగుడుతూ తీసుకెళ్తారు ఓకే. ఆ బొమ్మల్ని. ఉమ్, తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు అదే ఆనవాయితీలో ఉండేట పెద్ద హాల్లో చక్కగా పెద్ద ఉయ్యాల వల్ల, ఆ ఉయ్యాల వల్ల మీద ఒక పెద్ద ఇత్తడి పళ్ళెని చక్కగా శుభ్రత్వం పెడతారు. ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఆ బొమ్మల్ని ఒక చోట పెట్టుకుని ఆ బొమ్మలు పెట్టుకుని ఆ ప్రాంతాల్లోనే అక్కడ వాళ్ళు పూజ చేసుకునేటట్టుగా ఆ బొమ్మల్ని పెట్టుకుని ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకుంటారు. అంటే కొంతమంది మొదట్లో రాలేని వాళ్ళు 2-3 రోజులు రాలేని వాళ్ళు తర్వాత వచ్చి జాయిన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటారు పూజ. తర్వాత 9 రోజులు చేయొచ్చు. ఆహా. అందరూ 9 రోజులు నోచుకునే వాళ్ళే. ఆ, మధ్యలో రాలేకపోయారు అనుకో, 2 రోజులు రాలేదనుకో, ఉమ్, ఉమ్, వాళ్ళ కోసం కూడా ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా బొమ్మలు కూడా తెచ్చి పెడతారు అందులో. ఆహాహా. అది అప్పుడు వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి చక్కగా స్నానాలు చేసి మళ్ళు కట్టుకుని ఉమ్, రోజు అమ్మవారికి ప్రసాదం ఉంటుంది. ఉమ్, అమ్మవారికి ప్రసాదం ఒక ముత్తైదుకి కూడా ఇవ్వాలి, రోజు ఒక ముత్తైదు. ప్రతిరోజు ఒక ముత్తైదుకి. ఉమ్, అది వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇళ్ళలో ఎవరో బంధువులు ఎవరో ఉంటారు కదా, ఎవరు అంటే వాళ్ళు మళ్ళు కట్టుకుని వస్తారా ప్రసాదం వాయినం ఇచ్చే వాటికి. ఉమ్, ఈ పూజ అది చేసుకుని వీళ్ళు ఆవిడకి వాయినం ఇస్తారు. ఉమ్. అట్లా అట్లా రోజు జరుగుతుంది అంటే అన్నమాట. ప్రసాదం కూడా ఖచ్చితంగా ఇదే అని ఏమైనా ఉంటుందా? ఉన్నాయి 9 రోజులు 9 రకాల పిండి వంటల అట్లు, గారెలు ఇలాంటివన్నీ ఉన్నాయి. మన పులగం అని ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉమ్, అవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి ముత్తైదుకు కూడా వాయనం ఇస్తూ ఉంటారు. ఉమ్, పూజ అంతా అయిన తర్వాత సాయంకాలం అయిపోతుంది, అందరూ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఉమ్. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం పూజ, ఆహా, 2 సార్లు. మళ్ళీ సాయంత్రం పూజకు కూడా మళ్ళు కట్టుకుని ఏదైనా చిన్న ప్రసాదాలు, శనగల్ని చేసి సుండలు అంటారు కదా అవి, లేకపోతే పెసరపప్పు నానేసి కొబ్బరి, నిమ్మకాయ, మిరపకాయలని ప్రసాదాలు, ఆహా. చిన్న చిట్టిగారులని ఇంత ఏవో రకం ప్రసాదం చేసుకుని అమ్మవారికి పెట్టాలి కదా, నైవేద్యం పూజ చేసుకుని మళ్ళీ అందరూ మళ్ళీ ఓ టైం అనుకుంటారు కదా, 6:30 ఏదో టైము, ఆ టైంకి అందరూ వస్తారు. ఉమ్, వచ్చేసి చక్కగా అందరూ పూజలు చేసుకుని ఎక్కడి నుంచి ఉమ్, పాటలు అవి పాడుకుంటారు. ఆ, ఇప్పుడు ఈ పూజలోనే మనకి షోడశోపచార పూజ చేస్తాం. ఆ, దానిలో అమ్మవారికి ఆభరణాన్ని సమర్పయామి అంటాం. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది అప్పటి రోజులు బంగారు 1,00,000 ఏమైనా చేసుకుని తెచ్చుకునేవాళ్ళు. అమ్మవారికి ఆభరణాన్ని అన్నప్పుడు ఆభరణాన్ని వెండి మట్టెలో అమ్మవారు పెట్టుకునే శుభప్రదమైన వస్తువులు ఇవ్వను అవి తీసుకొచ్చి అక్కడ అమ్మవారికి పెడతారు. అప్పుడు ఆ బ్రాహ్మడు చదువుతాడు, ఎన్ని ఆభరణాలంటే మనం వెళ్ళలేదు, అవి మనకి తెలియదు కూడాను, అన్ని ఆభరణాలు అమ్మవారు పెట్టుకుంటుందన్నమాట. ఆహాహా. అవన్నీ కూడా చదివారు. నేను అవన్నీ జాగ్రత్త చేసి పెట్టా. నేను దసరాలో పూజలు చేసుకుంటే ఆభరణాలు మనం చేసుకురాకపోవచ్చు, నేనేం చేశాను, వెండి మట్టెలు చేయించి పెట్టుకున్నా, అమ్మవారికి ఒకటి స్పెషల్గా పెట్టేస్తారు ఆహా. మనం వాడకుండా. ఏటా దాన్ని అమ్మవారికి ఆభరణాన్ని అన్నప్పుడు దాన్ని అమ్మవారికి పెట్టడం అన్నమాట. ఓకే. లేదంటే కొత్తది కొనుక్కుని తెచ్చుకుని ఏదైనా ప్రతి సంవత్సరం కొత్తదైనా తెచ్చుకోవచ్చు, అదైనా పెట్టుకోవచ్చు. ఉమ్, దానికి ఈ ఆభరణాలు ఏమిటంటే ఉమ్, కేశపాశబంధం పరికల్పయామి, జుట్టును చక్కగా అమ్మవారికి
ఏదో ముడి వేయటమో జడేయటమో ఏదో అలంకారం. గళే ముక్తామాలాం సమర్పయామి, గళే అంటే మెళ్ళు. కర్ణయోహ మహాకుండలే సమర్పయామి, చెవులకి. హస్తయోహ కంకణాద్యాభరణాన్ని పరికల్పయామి, చేతులకి. నాసికాయాం మౌక్తికం ముఖ్యం, ముఖ్యకమ్మవారు పెట్టుకుంటుంది కదా అది. మణిబంధే సువర్ణ మణిబంధం పరికల్పయామి, మణిబంధే ఇక్కడ మణి ఇది అంటారు కదా ఇక్కడ మణికొట్టు అది. అట్లాంటి కొంచెం చెప్తూ ఉంటుంది నువ్వు. నేత్రయో కజ్జలం పరికల్పయామి, కజ్జలం అంటే కాటుగా అమ్మవారికి. కజ్జలం పరికల్పయామి. సీమంతే సింధూరం పరికల్పయామి, సింధూరం రంగు ఉంటుంది కదా అది, ఆ కుంకం వేస్తారు. పాదాద్యాభరణాన్ని పరికల్పయామి. చూడామణి చంద్రవలయం పరికల్పయామి. మకుటే నవరత్న మకుటం సూర్యచంద్రాభరణాన్ని పరికల్పయామి. నవరత్న కిరీటము సూర్యచంద్రాభరణాలు ఇక్కడ పెట్టుకుంటారు, అవి ఉండేవి, అవి పరికల్పయామి. మధ్యే పథకం పరికల్పయామి, ఇక్కడ ముఖే ప్రాలంబికారత్నం పరికల్పయామి. కర్ణయో ఇంకా మళ్ళీ చివరికి వాటికి కర్ణరత్నాన్ని నవరత్న కుండలాన్ని కర్ణఘంటాం పరికల్పయామి. ఆ చివరికి అన్ని రకాల గంటల జుకాలు వచ్చినాయి పెట్టుకునేవాళ్ళు అప్పట్లో. మా చిన్నతనంలో మన గంటలాగే ఉంటాయి అవి ఆకారం. ఇప్పుడు అప్పుడు అవి ఉండేవి, ఇవి కూడా చేయించుకునేవాళ్ళు. ఇందులో చూసి చేశారు కావాలి అప్పట్లో అనుకున్నాను నేను. ఆ పూజలు ఇది విన్న తర్వాత. కర్ణఘంటాం పరికల్పయామి. నాసికామణి నాసాభరణం నాసికా మౌక్తికం పరికల్పయామి. ముక్కు సంబంధించిన ఏనో చూడు. కంఠంలో కంఠాభరణం, కనక చింతా పతాకం, కౌస్తుభ పతాకం, మహాపతాకం, ఏకావళిం, రత్నావళిం, వీరావళిం, రుద్రాక్షమాలికాం, విద్రుమమాల, సాలగ్రామ సూచిక, ఆ నగల పేర్లు ఇవన్నీ మెడలో ధరించినవి. వారం పెట్టుకొని 7 వారాల నగలు అంటూ పెట్టుకుంటారేమో ఆవిడకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటుందేమో. పద్మమాల, నవరత్నమాల, కాంచీవలయం, ఘటిక సూచిక, యంత్రాభరణం, ప్రాలంబ సూత్రం, సింజనీం, అంగుళ్యాభరణాన్ని అంగుష్టాభరణాన్ని పరికల్పయామి. కరయోహో మళ్ళీ చేతులకి కంకణాన్ని హస్తవలయాన్ని భుజబంధం భుజకేయూరం భుజాంగదం పరికల్పయామి. అన్ని చేతులు ఇది. పాదేషు పాదాంగదం పాదకేయూరం పాదవలయం మంజీరం పరికల్పయామి. మళ్ళీ ఇంకా పాదయో వైఢూర్యమణి ఖచ్చిత పాదుక, అన్ని రకాల వెరైటీలు ఉండేవి కావాలన్నీ. కటిసూత్రం కౌపీనం పరికల్పయామి. అలంకార మంగళసూత్రం పరికల్పయామి. కల్పవృక్ష కామధేను చింతామణి స్వరూప ఛత్రం పలికలు, అద్దం చూపించడం అమ్మవారికి ఇవన్నీ ఆభరణాలు అలంకారం చేసే అద్దం చూపిస్తాడు పూజల్లో. ఛత్రం పరికల్పయామి. ఇట్లా అన్ని రకాల ఆభరణాలతోటి అమ్మవారికి పగలపూటే, రాత్రిపూట ఉండదు, పగలపూటే చేసే పూజల్లో చక్కగా ఇవన్నీ చేస్తారు. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి వీళ్ళు చేసుకునేవాళ్ళు కాకుండా చూడటానికి సావిత్రి గారి నువ్వులు చేసుకుంటున్నారు వాళ్ళు, చూడటానికి వెళదామని చెప్పి ఇరుగు పొరుగుల వాళ్ళు తెలిసిన వాళ్ళు పేరెంట్ వాళ్ళు వచ్చి కూర్చుంటారనమాట. ఓకే. అప్పుడు చక్కగా ఇక అమ్మవారికి పాటలు పాడతారు. సావిత్రి గారి దేవిదేవికి పాటలు పాడి, వరమియవే మా కవయమియవే బాల త్రిపుర సుందరి భాగ్యమియవే. వరమియవే మా కవయమియవే బాల త్రిపుర సుందరి భాగ్యమియవే. దేవి త్రిపుర సుందరి భాగ్యమియవే. తోరణములు గట్టి తొలుత పిల్లల చేర్చి ఏ వేళ పాడేటి భాగ్యమియవే. వాళ్ళు ఎంతసేపటికి సంతాన వంశవృద్ధిని కోరుకునే వాళ్ళు. అప్పుడు జోడు తొట్టెలు కట్టాలట ఇంట్లో, అంటే ఇద్దరేసి వచ్చి పిల్లలు ప్రసవించి ఇంట్లో అంత పెద్ద కుటుంబం అన్నమాట. అట్లా వంశవృద్ధి కోసం జోడు తొట్టెలు కొట్టి అందులో పిల్లలు పడుకోబెట్టి ఎప్పుడు మేము జోలలు పాడేటి వరం ఇవ్వమని అడుగుతున్నారు. మంగళాంగిరో మధుకర వేణిరో అంగానలకు మాంగళ్యమియవే. మాకు మంగళసూత్రాన్ని ఆశీర్వదించి అది ఇవ్వమని. జోడు తొట్టెలు గట్టి జోజోయ నీవు చిబాలూర నూచేటి భాగ్యమియవే.
ఫలనేత్రుని రాణి పరమ కళ్యాణి పరాకుశేయకే పన్నగా వేణి అడుగడుగు మంటపములు అన్నదాన సత్రములు ఏ వేళ చేసేటి భాగ్యమీయవే. మేము సత్రాలు అన్నదానాలు చేసేటట్టుగా అంత భాగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమ్మా అని ఆవిడ ప్రార్థిస్తున్నారు. మేమీ వేళ చేసేటి భాగ్యమియ్యవే అమిత్ర బాంధవి అంబుజపాణి సంతానమియ్యవే పువ్వు బోనిరో మాకు సంతానమియ్యవే పువ్వు బోనిరో పుత్ర సంతానమియ్యవే పువ్వు బోనిరో అని ఇట్లా. ఇవే కాదు, ఇంకా మామూలుగా కృతులు వీళ్ళందరూ పాడుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా పాడుతూ ఉంటారు. దాంతోనే చాలా ఎక్కువ టైప్ రాత్రి అయిపోతూ ఉంటుంది. అట్లాగే మంగళంబె శంభురణి మాని నీరో పువ్వు బోని బృంద కుంతల వేణివమ్మ పుత్తడివమ్మ పుత్తడి బంగారు బొమ్మవమ్మ నిన్నె నమ్మి ఉంటిమమ్మ నీదు కరుణలుంచవమ్మ మంగళంబె శంభురాణి. అప్పటి సాహిత్యాలు అవన్నీ వాటికి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకోవడం పాడుకోవటం. ఆ సాహిత్యంలో భక్తి కూడా ఉంటుంది కదా. అవును. బాలికలందరూ కూడి భజన సేతురమ్మ నిన్ను వేగమే రక్షించవమ్మ వేడుకతో దయలుంచవమ్మ దోషములనెంచకమ్మ దోషిలొగ్గి ఉంటిమమ్మ కాశీ విశ్వరుని కొమ్మ కనుకరించ సమయమమ్మ మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరో పూజిస్తున్నమ్మ యుల్లమున మరువకమ్మ యుదరో దయించవమ్మ అంగనాంగ శుభాంగ జయ మంగళంబులందవమ్మ రంగదాసు నేలినట్టి రక్షింప సమయమమ్మ. రంగదాసుడు చాలా గొప్ప రచయిత అప్పట్లో పాటలు. మన భక్తిరంజన్లో వాటిల్లో రేడియోలో ఈ రంగదాసు పాటలు చాలా వస్తూ ఉండేవి. అట్లా అమ్మవారి పాటలు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. తర్వాత అయిపోయిన తర్వాతను ఇక అందరూ అవి వచ్చి ఉంటారు కదా. అందరికీను వాళ్ళందరికీ చక్క బొట్టు తాంబూలాలు ఇచ్చి వీళ్ళు తెచ్చుకుని ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా. ఈ నైవేద్యం అందరికీ పెట్టడం పంచి పెడతారు రాత్రి పూట. ఈ పగల్లో ఈ 9 రోజుల్లో ఏం చేస్తారో తెలుసా, వీళ్ళకి ఒక్కొక్కళ్ళు ఆ పూజలప్పుడు అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో చేసేవే కదా. ఏం చేస్తారు, ఒక్కొక్క రోజున ఒక్కొక్కళ్ళు ఈ పూజ చేసుకునే వాళ్ళందరికీ చక్క పశువులు రాజు పారాణీలు పెడతారు. ఒక్కో రోజున ఎవరికి ఏది బుద్ధి పుడితే ఒకళ్ళేనే కాదు, ఎంతమంది అయినా ఇచ్చుకుంటూ ఉంటారు. అట్లా కొంతమంది బొట్టు పెట్టేసి పసుపు కుంకం పొట్లాలు ఇస్తారు, కొంతమంది బొట్టు పెట్టి పండు తాంబాలం, కొంతమంది బొట్టు పెట్టి పూల దండలు తల్లో పెట్టుకునేందుకు అమ్మవారికి పూజ చేసేందుకు ఇట్లా పంచి పెట్టుకుంటూనే ఉంటారు వీళ్ళందరూ. ఈ రకంగా 9 రోజులు పొద్దున సాయంత్రం చక్కగా పూజలు జరుగుతాయి. అయిపోయిన 9వ రోజున ఏమిటంటే నైవేద్యం ఏమిటంటే 9 రకాల కూరలు ముక్కలు వేసి పులుసు పెడతారు. 9 రకాల కూరగాయలు పులుసులో వేసే కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి దాంతో పులుసు పెట్టి అదే అమ్మవారికి వాయనం, ముత్తైదుకి ఇచ్చిన వాయనం 9వ రోజు ఆఖరి రోజున. అట్లా అమ్మవారికి ఇది ఇచ్చేసి ఇక్కడ ఈ ముత్తైదుకి వాయనం ఇచ్చేసేస్తారు. సరే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ పెద్దరాడి ఉద్వాసం చెప్పేస్తారు మధ్యాహ్నమే. 9వ రోజున ఉద్వాసం చెప్పేస్తారు. ఇళ్ళకి వెళ్ళిపోయి భోజనాలు అవి చేసుకొచ్చి మళ్ళీ 4 గంటలకల్లా వచ్చేస్తారు. అమ్మవారిని కృష్ణానది తీసుకెళ్ళి ఇది చేయాలి, నిమజ్జనం చేయాలి అమ్మవారిని అని. మళ్ళీ 4 గంటలకో 4:30కో ఏదో అనుకున్న టైంకి అందరూ వస్తారు. మేళగాళ్ళం పెట్టుకుంటారు, మంగళవాయిద్యాలు పెట్టుకుంటారు. అప్పుడు ఇక అమ్మవారు బాగా ఇంత ఎత్తున ఇదైపోతుంది. ఉయ్యాలి 9 రోజులు 10 మంది పువ్వులు అన్నీ అక్కడ పెడుతూ ఉంటారు కదా. అదంతా తీసేసి వేడిగా ఉంటుంది లోపల, ఎంత వేడిగా ఉంటుందో అది అమ్మవారి ఇదే అంటూ ఉంటారు. మరి అమ్మవారి మహత్యమనా అంతే, అమ్మవారి ఉగ్రమూర్తి కదా, అందుకని అంటూ ఉంటారు. ఇంకో రకంగా మన ఈ కలికాలపు ఆలోచనలు చేస్తే ఏంటంటే ఆ తమలపాకులు పూలు అవన్నీ వేసి అన్నాళ్ళు వచ్చితే వేడెక్కదు అంటారు. ఇంకెవరికి తోచినట్టు కానీ అవన్నీ తీసేసి బొమ్మలు మాత్రం అట్టు పెట్టేసేసి ఆ పళ్ళాన్ని నోచుకున్న వాళ్ళు ఇంకా విడిగా వెంట వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అమ్మవారిని అట్లా నెత్తి మీద పెట్టుకుని మోస్తే మంచిదని ఈ పళ్ళాన్ని ఒకళ్ళు కొంత మేర ఒకళ్ళు తర్వాత ఒకళ్ళట ఈ మేళాలతో కృష్ణానది దాకా తీసుకుపోతారు. నడుస్తూ చప్పుళ్ళతోటి మంచిగా తీసుకెళ్తారు. అక్కడ మేళాలతో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు, కృష్ణానదికి మెట్లు ఉంటాయి, ఆ మెట్ల పూజ చేస్తారు అక్కడ.
దానికి ఆ పాట పాడుతూ పసుపు రాచి బొట్టు పెట్టి పువ్వులు అది పెట్టి పూజ చేసి మెట్ల పూజ చేసి పశువులు పుట్టే గౌరమ్మ పశువులు పెరిగే గౌరమ్మ పశువులు వసంతమాడేవా తిరుపతి తాడ్లో వనమన చిలుకలు గొల్లు మానే వనమంత తోడే గౌరు మేడంత తోడే అంత ఫోక్ టైపు. ఇది తెలంగాణలో బతుకమ్మ అప్పుడు కూడా గౌరమ్మని సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు, తీసుకెడతారు. అవును, అప్పుడు పాడతారా ఇది? పాడతారు. తెలుసా నీకు? విన్నా. సరే అక్కడ పాడతారు. అట్లాగే ఇంకోటి ఏంటేమో సావిత్రిదేవికి పాడుతూ మెట్టు మెట్టమ్మ పసుపుల్ల మెట్టు మెట్టాడబోదా మీరావే శ్రీ గౌరు నువ్వు నేను ఆడిన మెట్టు స్వర్గాన సావిత్రి సోపాన మెట్టు మెట్టు మెట్టమ్మ కుంకాల మెట్టు ఇట్లా పశువు కుంకాల క్షింతలతో అక్కడ చక్కగా పాటలు పాడుకుని అమ్మవారికి ఇంకా ఇంకా రకరకాల హాస్యపు గౌరీ పాటలన్నీ పాడుకుంటాం మనం వినిపిస్తూనే. మంగళం నిత్యం శుభమంగళం వీళ్ళందరూ పాటలు పాడుతూ అమ్మవారిని అడుగుతారు. ఏంటంటే తల్లిగారింటి పోయి ఏమి తెస్తివి గౌరు చెప్పవాలేనాతోని సిగ్గు వడక అంటే ఆవిడ చెబుతుంది పుట్టింటి గౌరవం ఎట్లా నిలిపబెట్టుకుంటుంది అమ్మవారు కూడా చూడు. 60 తులాల వారు కుచ్చుల దండ 30 తులాల ముక్కు ఓగు జయమంగళం పుట్టింటి వాడికి మర్యాదలో అంత లేకపోతే 60 తులాల ఏదో దండట ఏదోను 30 తులాల ముక్కు పోగుట. పూర్వం వాళ్ళు అనేవాళ్ళు అత్తారింటికి పోతుంటే అమ్మ అత్తారింటికి పోయిన తర్వాత ఒకవేళ మంచి సంపద కలిగిన వాళ్ళు అత్తగారు అనుకో వాళ్ళ మీద కన్నా కాస్త పుట్టింటి వాళ్ళు తక్కువగా ఉన్నారనుకో అమ్మా ఐశ్వర్యం చూసుకుని నువ్వు ఇక్కడ విరగబడి పోబాక పొట్టు దీని పుట్టిల్లు చేయమని అనేవాళ్ళు ఒక శాస్త్రం ఏమిటో. అంటే ఇక్కడ ఏమి తినకపోయినా గొప్పగా తిన్నట్టుగా భావించుకుని అది బయట తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని బయటకి రానివ్వకుండా వాళ్ళు కాపాడుకోమని అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా ఇవన్నీ పాటలన్నీ వాడేసేసి అమ్మవారి దగ్గర ఈ బొమ్మలు తీసుకుని ఆ నదిలోకి వెళ్ళిపోయి పోయిరా గౌరమ్మ పోయిరా ఉమ్మ పోయి మీరు అత్యంత బుద్ధి కలుగుండు ఎవ్వరేమన్నాను ఎదురాడకమ్మా పోయిరా లక్ష్మీదేవి పోయిరావమ్మా అని ఆ బొమ్మల్ని అక్కడ ఇది చేసేస్తారు. నిమజ్జనం నదిలో వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి మళ్ళీ ఈతలకు వచ్చిన తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళు ఉంటారుగా. ఇంతకీ అమ్మవారికి చెప్పడం మర్చిపోయాను. అమ్మవారికి ఏం చేస్తారంటే అటుకుల్లో పెరుగు వేసి చద్ది నైవేద్యానికి చద్ది తయారు చేస్తారు. అది ఇక్కడ మెట్ల దగ్గర పూజ అదే అయిన తర్వాత అమ్మవారికి అది నైవేద్యం పెట్టి అప్పుడు వాళ్ళాడిస్తారు. కడుపు చలవని అమ్మవారికి. అట్లాగే ఉన్న పెళ్ళిళ్ళల్లో కూడా పెరుగన్నం పెళ్ళిళ్ళల్లో కూడా అప్పగింతలు అయిపోయి ఇక అత్తవారింటికి వెళ్ళబోయే వేటికి ఒక మాట వంటింటికి తీసుకెళ్ళి అంత పెరుగన్నం పెడతారు కడుపు చలవాని. అది ఆచారం అమ్మవారి దగ్గర నుంచి ఉన్నది కావాలి మనకి. ఆ అటుకులు చద్ది పెట్టేసి అమ్మవారికి పెట్టి వల్లాడించేసిన తర్వాత ఈ వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకాలు ఇచ్చి పండు తాంబూలాలు ఇచ్చి ఈ ప్రసాదాలన్నీ ఇచ్చి మళ్ళీ అందరూ వీళ్ళకి వచ్చి ఎక్కడికి వచ్చేస్తారు ఈ పూజ చేసుకునే చోటుకే వస్తారు మళ్ళీ. ఆ పూట ఉయ్యాలనట్ట ఒట్టిగా వదిలేయకూడదని అందులో ఏదో ఒక బొమ్మ పెట్టి ఆడపిల్ల బొమ్మ లాంటిది ఏదో తాటాకు బొమ్మలో ఉండేవి అప్పట్లో పొయ్య బొమ్మలు ఆ బొమ్మను దాన్ని పెట్టి అక్కడి నుంచి లాలి పాటలు పాడేవాళ్ళు. లాలి పాటలు పాడతారు. అమ్మ లాలి సావిత్రమ్మ లాలి కంబు కందరి కంజలోచని కాళీ లాలి వేదములని ఎడి గొలుసులు బట్టి వెలదులు చంగా బ్రహ్మాండం బను డోలికలో నా పౌబాళించితివి కంకణాల గాజుల చేకరములు చంగా అంకించి అజాండ బంతులాడు చుంటివి మిథున విడియం పానుపు పైన మీనాలోచనలు మధురముగా గానము పాడి నిదురాబుచ్చెదరు అన్నింటికి మూలమైన ఆదిశక్తివి మురిపెముగా శివవామాంకమున విశ్రమించమ్మా అమ్మ లాలి సావిత్రమ్మ లాలి కంబు కందరి కంజలోచని కాళీ లాలి. ఈ రకంగా లాలి పాటలు చాలా పాడతారు.
అలా ఉన్నాయి కూడాను. అయిపోయిన తర్వాత చిట్ట చివరికి అక్కడ హారతి ఇచ్చేస్తారు, మంగళహారతి ఇస్తారు. నిమజ్జనం అయిపోయిన తర్వాత అమ్మ, లేదంటే ఇక్కడ ఉయ్యాల ఊపే దగ్గర మళ్ళీ ఇక్కడ ఊపే దగ్గర వాడతారు. అప్పుడు మామూలుగా రోజు మంగళహారతులు అమ్మవారి దగ్గర పాటలు పాడుకునేటప్పుడు కూడా మంగళహారతులు లాలి పాటలు అవి పాడుకుంటారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని వాళ్ళాడించేసి వచ్చిన తర్వాత కూడా అట్ట ఒట్టి ఉయ్యాల ఉంచకూడదని అంటారు. అట్లాగే మనకి మన పిల్లలు 3 నెలల దాకా ఇంట్లో ఉండి ఉయ్యాల ఊగిపోతారా, ఊడి పడుకుంటారా, అత్తవారింటికి వెళ్ళిపోతారు కదా. ఆ పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు కాస్త ఇదిగో నేను చెప్పినట్టుగా ఈ బొమ్మని అందులో ఆ ఉయ్యాల్లో అట్టు పెట్టేసి ఆ తర్వాత తీసేస్తారు ఉయ్యాల. అదొక ఎందుకమ్మా అట్లా? అది ఏమిటో మరి అంతా వదిలించి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఏదో ఉన్నట్టుగా భావన, ఏదో మరి ఒక ఆచారం అదేమిటి, ఎందుకు అన్నది మనకు అర్థం కాదు. అదైపోయిన తర్వాత మంగళహారతి. హారతి గైకోను మాంబ సావిత్రి దేవి, కోరిన వరములిచ్చే కోమలాంగిరో నీకు. హారతి గైకోను మా అంబ సావిత్రి దేవి, పతి భక్తి మహిమా చేత పతిని జీవింపచేసి అత్తమామలకును అంధత బాపినట్టి. హారతి గైకోనుమా అంబ సావిత్రి దేవి, ఆపదోద్ధారిణి తల్లి జనకల్పవల్లి, తల్లిదండ్రులకును తనయ శతమొసగినట్టి. హారతి గైకోనుమా అంబ సావిత్రి దేవి, కోరిన వరములిచ్చే కోమలాంగిరో నీకు. హారతి గైకోనుమా. ఇట్లా మంగళహారతులన్నీ ఇదే కాదు, ఇంకా చాలా పాటలు అందరూ వచ్చిన వాళ్ళందరూ పాడాలనుకుంటారు కదా. అందరూ పాడిన తర్వాత అందరి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది దీనికి ఉద్యాపన ఉన్నది. దీనికి ఈ నోము కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళే నోచుకుంటున్నారు అనుకో, వాళ్ళకి సొంత ఇళ్ళు అక్కడ ఉంటాయి, వాళ్ళు ఇంట్లోనే ఆ నోము చేసుకుంటారు. దాని 9 మంది ముత్తైదులు, 9 మంది ముత్తైదులకి మన పూర్ణంబూర్లు చేస్తారు, 9 పూర్ణంబూర్లు. ఈ 9 మందికి 9 చొప్పున వాయనం ఇవ్వాలి. అవి ఒక్కొక్కరికి 9. అంత 9తో ముడిపడి ఉంది. 9 నెంబర్ మంచి పవర్ఫుల్ నెంబర్ కదా. మరి డేట్ ఆఫ్ బర్త్ మే 9 అంటూ ఉంటారు అందరూ. సరే 9 వాళ్ళ ఇళ్లలో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేనైతే నాకు మా అత్తగారు బెదవాళ్ళు పట్టించారు, కానీ అక్కడ చేసుకునేందుకు తర్వాత కుదరలేదు. ఈ ఊరు వచ్చేసాము. పట్టో ఇక్కడ ఎక్కడ పెడతారో తెలియదు, ఎక్కడో నల్లగుంటలో పెడతారంటే ఎక్కడ అమీర్పేట నుంచి నల్లగుంట పోవటం పూజల కోసం కుదరని పని. నోచుకోలే. 7 సంవత్సరాలు బెదవాడే వెళ్ళి నోచుకున్నా, పని కట్టుకొని నోము కోసమే. నోముల కోసమే 9 రోజులు అక్కడ ఉండటానికి మా ఆడపడుచు ఉన్నారు, అక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం వాళ్ళ ఇళ్లలో ఉండి 7 సంవత్సరాలను చేసుకున్నా. దీని ఉద్యాపన ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇళ్లలో చక్కగా చేసుకుంటారు. దానికి జోడు చాటలు చెప్పండి, 9 జోళ్ళు చాటలు అంటే 2 అక్కడే ఆ ఊళ్ళోనే ఉండి నోచుకునే వాళ్ళు అయితే ఇళ్లలో చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు నాబోటి నేను 7 ఏళ్ళు బెదవాడు వెళ్ళి నేర్చుకున్నా కదా, అక్కడే పలక అంటారు అమ్మవారి పెట్టిన పీఠాన్ని, పలక దగ్గర చేసుకుంటే మంచిది అనుకుని ఇప్పుడు నాబోటి వాళ్ళు అక్కడ ఇళ్లలో చేసుకునేందుకు కుదరదు కదా, వాళ్ళకి డబ్బు కట్టేస్తే ఈ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. అక్కడ చేయించే బ్రాహ్మడు కానీ, ఆ ఇంటి వాళ్ళు అమ్మవారిని పెట్టించిన ఉయ్యాల వల్ల వేసి పెట్టిన ఇంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. నేను అట్లాగే చేసుకున్నా అక్కడ. వాళ్ళకైతే ఇట్లా పొరుగుళ్ళ నుంచి వచ్చి చేసుకున్న వాళ్ళకి పాపం మడి కట్టుకుని మడి బట్టలు ఆరేసుకునేందుకు ఒక్కొక్క చుట్టాలు లేకపోతే ఎక్కడుంటారు వాళ్ళు. అవును. అట్లాంటి వాళ్ళకి కూడా వాడికి మడి బట్టలు ఆరేసి వాళ్ళకి ఏ పూట చేయవలసిన ప్రసాదాలు వాళ్ళకి చేసి ఇచ్చి ఇలాంటివి కూడా చేసిస్తారు. ప్రసాదాల దగ్గర నుంచి చేసిస్తారు, సహాయం చేస్తారు. సరే అట్లా ఈ ముత్తైదులందరికీ జాకెట్ చీరలు పెట్టేవాళ్ళు ఎడితే 9 ఇంట్లో చీరలు పెడతారు. పెట్టేసేసి మరి అదే పండు తాంబూలము 9 ఒక్కలు, మరి పసుపు కుంకుము, మరి పసుపు కొమ్ములు 9, మరి ఇంకా నల్ల పూసల దండ, అద్దము, దువ్వెన్న, కాటిగా ఇలాంటివన్నీ అలంకార ద్రవ్యాలన్నిటినీ అందులో పెట్టేసి అది వాయనం ఇస్తారు. అది వాయనం ఇచ్చి అది
దానికి ఉద్యాపన. ఆహాహా. దాంతో అది 9 సంవత్సరాలు అయిన తర్వాత చేసుకోవచ్చు, మధ్యలోనూ చేసుకోవచ్చు, పట్టిన మొదటి సంవత్సరాల్లోనూ చేసుకోవచ్చు ఉద్యాపన. మొత్తం మీద 9 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు అమ్మవారి ఉద్యాపన అనేది చేసుకుంటారు. నేను అక్కడే చేసుకున్నాను. ఉమ్. అట్లా ఈ ఖచ్చితంగా 9 సంవత్సరాలు చేయాల్సింది. చేయాల్సిందే. అందుకే ఇప్పుడు మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ముక్కనుమ రోజున మొదలు పెట్టాలి, వరుసగా 9 రోజులు అన్నారు. ఒకవేళ కుదరని పక్షంలో ఇప్పుడు అప్పుడు ఎట్లా అమ్మ మరి, అంటే ఏ రోజున మొదలు పెట్టామో ఆ రోజు నుంచి 9 రోజులు చేయాలా, ఆ రోజే మొదలు పెట్టి? ఇప్పుడు 2-3 రోజులు అయిన తర్వాత జాయిన్ అయ్యారనుకో, ఇంకా 6 రోజులు ఉంటుంది. ఏమన్నా 6 రోజులే చేయాలి. అది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ 3 రోజుల సంకల్పం అది కూడా చెప్పి చేయిస్తాడు బ్రాహ్మడు. వీళ్ళ 3 రోజులు అటెండెన్స్ లేదు కాబట్టి ఈ 3 రోజులు మామూలుగా అందరికీ సంకల్పం చెప్పి పూజా విధానం ఉంటుంది కదా, దానికి సంబంధించి కొన్ని ఆ 3 రోజుల సంకల్పం అది చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ 6 రోజులు చివరి రోజుతో ఎండ్ అయిపోతుంది వాళ్ళకు కూడా. అట్లా మరి 9 రోజులు చేయాలన్నారు కదా, అంటే సంకల్పం చెప్తున్నారు కాబట్టి వీళ్ళు చేసినట్టే లెక్క. ఇప్పుడు ఈ 3 రోజులు మానేసినందుకు సంకల్పం చెప్పి ఆ లోపం లేకుండా వాళ్ళకి ఆ రకంగా పూజ చేయించేసి మామూలుగా 6వ రోజు నుంచి అదే 4వ రోజు నుంచి ఏదో మా వీళ్ళతో కలిసిపోయి పూజ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఓకే ఓకే. వాళ్ళు మళ్ళీ 3వ రోజులు మొదలెడితే అక్కడి నుంచి 9 రోజులు అని కాదు. అమ్మవారిని మొదలెట్టిన దగ్గర నుంచి 9 రోజులు లెక్క. మధ్యలో రాలేని వాళ్ళు ఏదో ఇబ్బందులు వచ్చి రాలేదనుకో, వాళ్ళకి ఆ రకంగా పూజ చేయిస్తారు. అట్లా ఇది అమ్మవారి సావిత్రి గౌరిది నోము పూజ. ఇప్పుడు ఎవరు చేసుకోవటాల రాను అది మరుగున పడిపోతున్నది అమ్మవారి పూజ. అంటే ఓపికలు తక్కువైపోయాయి, మళ్ళీ అందులోనూ ఇది ఒక అన్ని చోట్ల లేకపోవటం ఒకటి. ఇప్పుడు మనకి అంటే మళ్ళీ ఇది 9 సంవత్సరాలు చేయాలన్నారు కాబట్టి కూడా కొంత ఆలోచిస్తారమ్మా. మా పెద్దమ్మ అయితే 9 సంవత్సరాలు చేసింది. అట్లా సరదా ఉన్న వాళ్ళు చేసేసుకోవటమే ఉంది. దాదాపు 27 సంవత్సరాలు. 27 అంతే చేసుకున్నది. తను మా పెద్దమ్మ అట్లా చేసింది చెప్పేవాడు. అందుకని సరే ఏదో మనం అందరం కూడా ఏదో నేను చేసుకున్నాను, ఈ కథ నీకు చెప్పి ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా ఆ సావిత్రీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి